మామ ఇండియాలో కాస్ట్ కోసం చంపడం చూసాం, రిలీజియన్ కోసం చంపడం చూసాం. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటి అంటే, మీరు ఇండియాలో ఉంటూ మీరు చూడడానికి ఇండియన్ లా కనిపించకపోతే మిమ్మల్ని చంపేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చూడడానికి చైనీస్ లా కనిపిస్తున్నాడని చెప్పి మన ఇండియన్స్ కొట్టి చంపేశారు. సారీ కత్తులతో పొడిచి చంపేశారు. తన పేరు ఏంజిల్ చక్మా, త్రిపురలో పుట్టి పెరిగాడు. ప్రజెంట్ ఎంబీఏ చదువు కోసం తన తమ్ముడితో కలిసి డెహ్రాడూన్ లో ఉంటున్నాడు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అండ్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చింది. అంతా బాగుంది అనుకున్న టైంలో మన డిసెంబర్ 9వ తారీఖున తన తమ్ముడితో కలిసి షాపింగ్కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది తాగేసి వచ్చి తన తమ్ముడు అని తను చూడడానికి నేపాలీస్ లా చైనీస్ లా కనిపిస్తున్నారని చెప్పి బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అనే మాటల్ని డిఫెండ్ చేస్తూ నేను కూడా ఇండియన్నే అని వాదించడం స్టార్ట్ చేశాడు ఏంజిల్. అలా వాదించాడని కోపంతో తనని తన తమ్ముడిని చితకబాదారు. కొంతమంది ఏంజిల్ చక్మాని కత్తులతో పొడిచారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. 17 days ఏంజిల్ చక్మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసీయూలో డిసెంబర్ 26న చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈ పని చేసిన 6 members లో 5 members ని అరెస్ట్ చేశారు. అందులో 2 minors కూడా ఉన్నారు. ఏంజిల్ ని కత్తితో పొడిచిన వాడు మాత్రం నేపాల్కి పారిపోయాడు. తన ఆచూకీ తెలిపిన వారికి 25,000 రివార్డ్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఏంజిల్ వాళ్ళ ఫాదర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 days వరకు పోలీసులు కేసు కూడా రిజిస్టర్ చేయలేదంట. తర్వాత స్టూడెంట్ యూనియన్స్ యాక్టివ్ గా ప్రొటెస్ట్ చేసి అప్పుడు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేశారంట. ఈ ఇన్సిడెంట్ లో ఏంజిల్ చక్మా చెప్పిన లాస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? నేను కూడా ఇండియన్నే అని. ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి చూడడానికి ఇండియన్లా కనిపించలేదని చెప్పి చంపేశారంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో, ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో జస్ట్ ఇమాజిన్.